ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయండి. చాలామంది ఫెయిల్ అయ్యారు. దాదాపుగా 40% దాకా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇది ఒక కొత్త అధ్యాయం మన విద్యా వ్యవస్థలో, ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే. ఎందుకంటే ఈ కోవిడ్ బ్యాచ్ తర్వాత, కరోనా బ్యాచ్ తర్వాత వచ్చిన వాళ్ళలో మనకి చాలా వరకు ఇర్రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చదువులంటే అంతకుముందు కూడా 1 మంత్ బ్యాటింగ్, 1 వీక్ బ్యాటింగ్ లాగా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయిందండి. డైరెక్ట్గా ఎగ్జామ్కే వెళ్ళిపోయి రాస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఏది రాసినా పాస్ అవుతాంలే అన్న ఒక నిర్లక్ష్య ధోరణి. ఇంకొకటి ఏంటంటే విద్యా వ్యవస్థ పైన ఒక ప్రెషర్ ఉండేది. ఏంటి అంటే ఎక్కువ శాతం మాకు రిజల్ట్ కావాలి, మీరు 100% ఉత్తీర్ణత ఉందా లేదా. ఇది కాదండి, ఇప్పుడు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఊరికే నేను 100% అందరూ పాస్ అయ్యారు కాదు, క్వాలిటీ ఎంతమందికి ఉంది, ఎంతమంది నిజంగా ఆ డిగ్రీ లేకపోతే ఆ ఇంటర్ లేకపోతే ఆ 10th క్లాసు నాలెడ్జ్ని గెయిన్ చేశారు. దీన్ని ఎవరు పట్టించుకోకుండానే పాస్ అయిపోతూ 10th నుండి ఇంటర్ కాలేజ్కి తోసేస్తారండి. ఇదే విద్యార్థిని మళ్ళీ ఇంటర్ నుండి డిగ్రీ కాలేజ్కి తోసేస్తారు. డిగ్రీ కాలేజ్ అయిన తర్వాత అతనికి కూడా నాలెడ్జ్ ఉన్నా లేకున్నా తిరిగి సమాజంలోకి లేకపోతే పీజీ కాలేజీలోకి తోసేస్తారు. ఇలా మనం పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. పాస్ అవుట్ ఇది ఒక విసర్జన కార్యక్రమం లాగా అయిపోయింది. మనము లాంచ్ కావాలండి అంటే మనం పాస్ అవుట్ కాదు, మనము కొత్త కోర్సులోకో కొత్త ఉద్యోగంలోకో లాంచ్ కావాలి, ఒక మిషన్తో ముందుకెళ్ళాలి. కాబట్టి వచ్చే జనరేషన్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా, డిగ్రీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంతేగాని ఊరికే రాసేస్తే పాస్ అవుతాంలే అని మాత్రం అస్సలు అనుకోకండి. రోజులు మారాయి, మారుతున్నాయి, మనం కూడా మారుదాం. ఆల్ ద బెస్ట్.